ఈ మధ్య కాలంలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ మీద ఏదైతే తాడేపల్లి గూడెం సభ తర్వాత హరిరామ జోగయ్య గారు లెటర్లు రాయటం ఇవన్నీ మనం చూసాం సార్. పవన్ కళ్యాణ్ ఏం చేశాడని హరిరామ జోగయ్య గారికి నచ్చట్లేదో తెలియట్లేదు. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి కూడా ఆయన మాట వినే పరిస్థితి లేదు. వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోయి సీఎం గారి సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత ఉన్నాడంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరిని సరిగ్గా చూడట్లేడు, వాళ్ళని ఎవరినో అవమానించాడు, వీళ్ళని అవమానించారు, ఫైల్స్ తగలపడిపోయినాయి, కొన్ని 100 కోట్లు తీసుకొచ్చారు, ఇవన్నీ బయటకు వచ్చి చేశారు. దాంతోపాటు ఇంకా ముందుకెళ్ళి ముద్రగడ పద్మనాభంతో రాజకీయాలు చేయటం, కుల రాజకీయాలు చేయటం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ముద్రగడ పోటీ చేస్తాడంటే అక్కడ చేపిస్తారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే సరిపోద్ది కదా సార్ పిఠాపురంలో. ఈ ఇష్యూని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ మీద కాపుకు సంబంధించి మేము పెద్దలను చెప్పుకునే వీళ్ళ దాడి, లేకపోతే వైసీపీ ట్రాప్ లో వీళ్ళు చేస్తున్న ఈ కుట్రల్ని ఎలా చూస్తారు? ఏం లేదండి, పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య. పవన్ కళ్యాణ్ కోప నాయకుడు అయిపోతున్నాడేమో భయం. ఆయన ఏమో అందరి వాడిగా ఉండాలని ఆయన ఉంటాడు. వీళ్ళ కులముద్ర వేసి ఆయన ఆ చట్టంలో లాగేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళే కాదు, ఎవడైనా సరే ఏ కుల నాయకుడు అతని వరకు ఏమైనా పని జరుగుతుందేమో కానీ రాష్ట్రం మొత్తాన్ని నాయకుడు అవ్వలేడు, కీలకమైన పదవులు చేపట్టలేడు కుల నాయకులు ఎవరు కూడా. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ చట్టంలో లాగేద్దామని చూస్తున్నారు. ఆ హరిరామ జోగయ్య గారికి పనేటండి, ఆయన చెప్పాలి, సలహా ఇవ్వచ్చు. అది కూడా సీక్రెట్గా ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చెప్పాలి. ఆయన పవన్ కళ్యాణ్ మానేసి మనకి చెప్తున్నాడు, లెటర్లు పబ్లిక్ లెటర్లు రాస్తున్నాడు. డైరెక్ట్ ఫోన్ చేసి లేకపోతే నార్మల్ చెప్పొచ్చు కదా. చెప్పచ్చు, మనోడు బాగుపడాలి, కొంచెం జాగ్రత్త చేసుకోవయ్యా, నువ్వు అలా చేయి ఇలా చేయని సలహా చెప్పచ్చు. ఆ సలహాలు కూడా గొంతం కోరికల కింద అవతలోడు సీఎనిలా చెప్పకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే ఆయన పవన్ కళ్యాణ్ కోసం చేస్తున్నట్లేదు, ఇదంతా జగన్ కోసం చేస్తున్నట్టు కనపడుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా మీరు సలహాలు గట్ట ఇవ్వకుండా మీరేమంటే పని చూసుకోండి మీరు అని చెప్పాడు అందంగానే. అనుకున్నా మరి చెప్పాడు. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మూసుకుని కూర్చుంటే బాగుంటుంది. అయినా సరే నేను మారను అంటున్నాడు. నువ్వు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తూనే ఉంటాను, అది వెరైటీ అనమాట. ఇక ముద్రగా పద్మనాభం గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళందరికీ హర్ట్ అవుతారు మనం కానీ ఆయన విమర్శిస్తే. ఎవరి కాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన ఒకటే లెక్క కాపు రిజర్వేషన్ ఉద్యమం చేశాడు. ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమం చేసిన తర్వాత అందులో రైలు తగలబెట్టి ఇప్పుడు మన జిల్లాలో జరిగిన ఘటన జరిగింది. ఇది ఆయనకి సంబంధం ఉన్నా లేకపోయినా వైసీపీ పార్టీ వాళ్ళు ఎంటర్ అయిపోయి చేశారనేటువంటి అందరికీ తెలిసిన విషయం. అయినా సరే వాళ్ళని కాపాడితే చంద్రబాబు చేయించాడు అన్నట్టు మాట్లాడతాడు. అంటే నీకు వ్యక్తి మీద ద్వేషం, వ్యక్తి మీద రాజకీయ పార్టీ మీద ద్వేషం, అది స్పష్టంగా తెలిసిపోతుంది. ఆయన 5% రిజర్వేషన్ ఎత్తే కనీసం నీ నోరు రాలేదు, బాగా చేసేవయ్యా బాబు, కనీసం చెప్పడానికి కూడా లేదు కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి అది ఎత్తేస్తే నీ నోటి నుంచి ఒక మాట రాలేదు, తిరిగి నువ్వు ఉద్యమం మానేస్తున్నానని చెప్పి పైగా చంద్రబాబు గారు కూడా లెటర్ రాస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ ఎత్తేస్తే చంద్రబాబు లెటర్ రాస్తాం. అంటే ఇది ఎంత దారుణంగా ఉందంటే ఆయన వాళ్ళ వర్గాల్లో ఆయనకి ఒక గౌరవం ఉండేది, అదంతా పోయింది. ఇప్పుడు ఆ ఉనికిని కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేతండి. జాయిగా ఏదో రకంగా జనసేనలో దూరేద్దామని చూసాడు. పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా అర్థమైపోయింది బొమ్మ, ఈయన శాస్త్రాలన్నీ జగన్కి ఉపయోగపడేలాగా ఉన్నాయి. హరిరామ జోగయ్య గారు ఇద్దరేనే, వీళ్ళు ఏదో సర్లే పెద్దలు కదా, కుల పెద్దలు కదా, నేను దగ్గర చేర్చుకుంటే వీళ్ళు చిల్లంగి పెట్టిలా ఉన్నారని చెప్పేసి దూరం పెట్టుకున్నాడు. తప్పే ఉంది, ఆయన ఇష్టం. ఆయన రాజకీయ పార్టీని మంచి వచ్చినా చెడ్డ వచ్చినా ఆయనే మొయ్యాలి. మీరేం చేస్తారు, దులుపుని జగన్కి వెళ్ళిపోయి నవ్వుతారు, తెల్లవారితే వెనకలు చేరి నవ్వుకుంటాయి అన్నట్టు చేస్తారు మీరు. అంచేత ఆయన చాలా తెలివైనడు, పద్ధతి అయినడు, మంచోడు కాబట్టి దేవుడు ఆయన చల్లగా చూసి మీ భార్యని తెప్పించాడు. మీ అసలు స్వరూపం తెలిసింది. తెల్లారి కట్ చేస్తే హరిరామ జోగయ్య గారు అబ్బాయి వైసీపీలో చేరాడు. ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురం, కాకినాడ ఎక్కడో చోట ఎక్కడ చేరిన డిపార్ట్లు పోతాయి. పిఠాపురంలో ఒకవేళ ఆల్రెడీ పోయినాయి కదా ఇది వరకు. పవన్ కళ్యాణ్ గారి మీద నిలబడమనండి, డిపార్ట్లు పోతాయి. ఎందుకంటే అక్కడ మీకు కాపులు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అందరూ. వాళ్ళు ఏమి ఏదో కులం గొజ్జితో కులం ఉన్మాదంతో ఏమి ఉండరండి.